హలో, మీ లైఫ్ నేల మీద తిరుగుతుందా లేకపోతే ఆకాశంలో ఎగరాలని కలలు కంటుందా? మీ అందరికీ కోడి తెలుసు కదా. వర్షం వచ్చినప్పుడు ఆ కోడి ఏం చేస్తుంది? పరిగెత్తుకొని షెల్టర్లోకి వెళ్ళిపోతుంది. అదే మీరు గద్దని చూసారా, ఈగల్ అదేం చేస్తుంది? వర్షం వచ్చిన కొద్దీ, వర్షం పెరిగిన కొద్దీ అది పైకి 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 ఎగిరి క్లౌడ్స్ దాటి క్లౌడ్స్ పైకి వెళ్ళిపోతుంది. గద్ద వర్షానికి తుఫానికి భయపడదు. ఎందుకంటే గద్ద వర్షాన్ని ఒక శత్రువులాగా చూడదు. దానికి దొరికిన ఒక ఆపర్చునిటీ లాగా చూసుకుని పైకి పైకి మరింత పైకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి స్ట్రామ్స్ మన లైఫ్ లో కూడా చాలానే వస్తాయి కదండి. మనం ఆ కోడిలాగా పరిగెత్తుకొని షెల్టర్ తీసుకుంటున్నామా, లేకపోతే మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ని మనం ఆపర్చునిటీగా యూజ్ చేసుకొని ఎదగటానికి ప్రయత్నిస్తున్నామా? సాయి కుమార్ గారి ఈ డైలాగ్ మీకు గుర్తుందా? కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేకాని అలా ఒక్క చోటే ఉండిపోకు. దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్లు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది. సాయి కుమార్ గారు చెప్పింది చెప్పుకుంటే ఇవన్నీ డైలాగ్లేనండి. కానీ మనం లైఫ్ లో వీటిని కొన్ని ఇంప్లిమెంట్ చేసుకొని మన మైండ్ సెట్ మార్చుకోగలిగితే మన లైఫ్ కి ఇది పెద్ద ఇన్స్పిరేషన్. మనందరికీ లైఫ్ లో ఏం కావాలండి? మనకి సక్సెస్ కావాలి, మనకి వెల్త్ కావాలి, మనకి రెస్పెక్ట్ కావాలి. అయితే ఈ రోజే మీరు ఒక డెసిషన్ తీసుకోండి. ఆ కోడిలాగా వీక్ గా ఉండిపోకుండా ఆ గద్దలాగా స్ట్రాంగ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకుంటాను అని మీకు మీరు ఒక ప్రామిస్ చేసుకోండి. గాలి బలంగా వీస్తుంది అని కంప్లైంట్ చేసేవాళ్ళు ఆర్డినరీ పీపుల్. కానీ ఆ గాలినే ఉపయోగించుకుని ఎదగటానికి ప్రయత్నించే వాళ్ళు ఎక్స్ట్రా ఆర్డినరీ పీపుల్. వీళ్ళిద్దరికి సిచ్యుయేషన్, సర్కమ్స్టెన్సెస్ అన్నీ ఒకేలా ఉంటాయండి. కానీ వాళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? కేవలం వాళ్ళ మైండ్ సెట్. మన ప్రాబ్లమ్స్ కి మనం భయపడి ఎక్కడానో అక్కడే ఉంటే మనం కూడా ఆర్డినరీ పీపుల్ అయిపోతాం. రెస్పెక్ట్ లేకుండా బతకాల్సి వస్తుంది. ఈగల్ మైండ్ సెట్ డెవలప్ చేసుకుంటే మన ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ కనిపిస్తాయి. వెల్త్ తో పాటు మనం రెస్పెక్ట్ ని కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఈగల్ మైండ్ సెట్ లో ద వెరీ ఫస్ట్ థింగ్ అండి, ఇట్ ఆల్వేస్ ఫ్లైస్ అలోన్. గద్దలు ఎప్పుడు గుంపులో తిరగవు, అవి ఒంటరిగానే ఎగురుతాయి. మనం ఎత్తుకి ఎదగాలంటే ఒంటరితనం తప్పదు. మన నలుగురు మధ్యలో ఉంటే, గుంపులో ఉంటే సేఫ్ గా ఉంటాం. కానీ ఎదగదలుచుకున్నప్పుడు ఒంటరిగా ఉండి తీరాల్సిందే. ఇక్కడ ఒంటరిగా ఉండటం అంటే తలుపులన్నీ క్లోజ్ చేసుకుని అలోన్ గా ఇంట్లో కూర్చోండి అని కాదు. కానీ చాలా డెసిషన్స్ మీరు ఒంటరిగానే తీసుకోవాల్సి వస్తుంది. మీరు చేంజ్ అవుతుంటే మీ క్లోజ్ గా ఉండే చాలా మంది, అది మీ ఫ్రెండ్స్ అవనివ్వండి, మీ బంధువులు అవనివ్వండి, ఒక్కొక్కసారి మీ ఇంట్లో వాళ్ళు అవనివ్వండి, వాళ్ళకి అది నచ్చదు. అప్పుడు మీరు ఒంటరే కదా. మీరు తీసుకున్న డెసిషన్ మీద నిలబడి మీ వర్క్ మీరు చేసుకుంటూ ముందుకెళ్ళిపోవటమే. పక్క వాళ్ళ అప్రూవల్ కోసం, ఒకళ్ళ అప్రూవల్ కోసం మనం కూర్చుంటే మనం ఎప్పుడూ ఎదగలేం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నానండి. నేను ఈ యూట్యూబ్ వీడియోస్తో పాటు నేను ఇంకా చాలా ఇతర పనులు కూడా చేస్తూ ఉంటాను. ఈ యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ప్రతిరోజు 12 గంటలకి తక్కువ లేకుండా వర్క్ చేస్తాను. చాలా మంది అడుగుతారు, నువ్వు నెమ్మదిగా వర్క్ చేసుకోవచ్చు కదా, అంత కష్టపడాల్సిన అవసరం ఏంటి, ఎందుకు అంత శ్రమ పడుతున్నావు, ఇలా చాలా మంది మాట్లాడతారు. నా విజన్ ఏంటో, నాకు ఏం కావాలో నాకు సుస్పష్టంగా తెలుసు. ఎవరు ఏమనుకున్నా నాకేం కావాలో నాకు చాలా క్లియర్గా తెలుసు. ఆ విషయం నేను నా ఫస్ట్ వీడియోలో కూడా మెన్షన్ చేశానండి. ఆగస్ట్ 25, 2025 నా ఫస్ట్ వీడియో పోస్ట్ చేశాను. సరదాగా టైం ఉంటే ఆ వీడియో కూడా చూడండి. సో ప్రతి మనిషికి, వాళ్ళు చేసే ప్రతి పనికి ఒక పర్పస్ ఉంటుంది. అందరూ డబ్బుల కోసమే వర్క్ చేయరు. ఒకళ్ళు డబ్బుల కోసం వర్క్ చేస్తే, ఒకళ్ళు రెస్పెక్ట్ కోసం వర్క్ చేస్తే, మరొకళ్ళు వాళ్ళ లైఫ్ పర్పస్ ఏంటో తెలుసుకోవటం కోసం వర్క్ చేస్తారు. సో మీ టార్గెట్ ఏదైనా సరే ఒంటరిగా నడవటానికి రెడీ అవ్వండి. ఈగల్స్ డోంట్ ఈట్ డెడ్ థింగ్స్. ఈగల్ ఎప్పుడు చనిపోయిన ఆహారం తిందండి, ఫ్రెష్గా వెతుక్కుంటుంది. కానీ మనలో చాలా మంది చేసే తప్పేంటి? పాత ఇన్సల్ట్స్ ని, జరిగిపోయిన విషయాలని, పాత ఫెయిల్యూర్స్ ని తిరిగి తిరిగి గుర్తు తెచ్చుకుంటాం. తిరిగి తిరిగి దాని గురించి ఆలోచిస్తాం. తిరిగి తిరిగి దాని గురించి మాట్లాడతాం. మళ్ళీ మళ్ళీ మన ఫెయిల్యూర్స్ గురించి, ఇన్సల్ట్స్ గురించి, ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకోవటం వల్ల అది మీకు ఏమైనా సొల్యూషన్ చూపిస్తుందా? పైగా అలాంటి పనులు టూ మచ్ గా చేస్తే నెగిటివ్ మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. కానీ ఈగల్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు చేసే పని ఏంటి? వాళ్ళ ఫెయిల్యూర్స్ ని, వాళ్ళకి జరిగిన ఇన్సల్ట్ ని, వాళ్ళ ప్రాబ్లమ్స్ ని కంఫర్టబుల్ గా మర్చిపోయి ఉంటారా? కాదండి, వాళ్ళు ఏది మర్చిపోరు. కానీ దాన్ని ఒక ఇన్ఫర్మేషన్ లాగా, లెసన్ లెర్న్డ్, ఒక పాఠం లాగా గుర్తుపెట్టుకుంటారు.
ఆ ప్రాబ్లమ్స్ లో నుంచి, ఆ ఫెయిల్యూర్ లో నుంచి మనం లెసన్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అది మన ఐడెంటిటీ చేసుకుని తిరగాల్సిన అవసరం లేదు. టెస్ట్ బిఫోర్ ట్రస్ట్, విజ్డమ్ ఈ స్ట్రెంగ్త్. ఆడగద్ద మొగగద్దని ఇమ్మీడియట్ గా ట్రస్ట్ చేయదండి. మాటలు విని పడిపోదు, కానీ టెస్ట్ చేస్తుంది. ఎలా? ఒక స్టిక్ తీసుకొని పైకి ఎగిరి అక్కడి నుంచి ఆ స్టిక్ ని కిందకి పడేస్తుంది. ఆ స్టిక్ గ్రౌండ్ ని టచ్ అవ్వకముందే మగగద్దెళ్ళి ఆ స్టిక్ ని పట్టుకోవాలి. ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మళ్ళీ 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 రిపీటెడ్ గా ఆ పని చేస్తుంది. ఎందుకంటే అది ఫ్యూచర్ ని కలిసి డెవలప్ చేసుకోవాలి అని అనుకుంటుంది కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా, ఎబిలిటీ ఉందా లేదా టెస్ట్ చేసుకుంటుంది. ఇది మన విషయంలో కూడా అప్లై అవుతుంది కదా. ఒక బిజినెస్ పార్ట్నర్ ని చూస్ చేసుకునేటప్పుడు, లేదా క్లోజ్ ఫ్రెండ్ అనుకున్న వాళ్ళని బ్లైండ్ గా నమ్మేటప్పుడు అడుగుతానే ముందు వెనక ఆలోచించకుండా గబా గబా డబ్బులు ఇచ్చేస్తామండి. వాళ్ళకి నిజంగా ఆ రెస్పాన్సిబిలిటీ ఉందా, ఆ ఎబిలిటీ ఉందా అన్నది మనకు కొంతకాలం గడిస్తే కానీ తెలీదు. వాళ్ళు ఆ స్టిక్ ని పట్టుకోగలుగుతున్నారా, ఆ స్టిక్ ని వదిలేసి మన డ్రీమ్స్ ని, మన ఫ్యూచర్ ని పాడు చేస్తున్నారా అని. మనం నమ్మవలసింది మాటల్ని కాదు, యాక్షన్స్ ని. చాలా మంది ట్రస్ట్ మీ అంటారు, కానీ వాళ్ళ యాక్షన్స్ లో అది కనిపించదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్ లో ఎవరికైనా ఎంట్రీ కావాలంటే వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా, మీ విజన్ ని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారా లేదా, మీరు ఎదగటానికి వాళ్ళు సపోర్ట్ చేయగలుగుతున్నారా లేదా, లేకపోతే నిన్ను కూడా వాళ్ళ లెవెల్ కి దిగజార్చేస్తున్నారా. ఇలాంటివన్నీ చెక్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఫెయిల్ అయ్యేది రాంగ్ ప్లాన్ వల్ల కాదండి, రాంగ్ పీపుల్ వల్ల, రాంగ్ సర్కిల్ వల్ల, రాంగ్ గా ట్రస్ట్ చేయటం వల్ల. స్మార్ట్ గా ఈగల్ మైండ్ ఉండటం అంటే అసలు నమ్మకం లేకుండా ఉండటం అని కాదండి. రైట్ పర్సన్ ని రైట్ టైంలో నమ్మటం. రైజ్ అబౌవ్ ద స్ట్రామ్, ప్రెషర్ బిల్డ్స్ పవర్. తుఫాన్ వచ్చినప్పుడు కోడి పిల్లెల్లి దాక్కుంటుంది. గద్దేం చేస్తుంది? అదేమన్నా స్ట్రామ్ తో ఫైట్ చేస్తుందా? ఆ తుఫాన్ తో ఫైట్ చేయదు, ఆ తుఫానికి భయపడదు, కానీ ఆ తుఫాను కన్నా పైకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. మనలో కూడా చాలా మందికి ప్రాబ్లం వచ్చినప్పుడు అదేదో డేంజరస్ థింగ్ లా కనిపిస్తుందండి, కానీ ఈగల్ మైండ్ సెట్ ఉండే వాళ్ళకి అది ఒక ఆపర్చునిటీ లాగా కనిపిస్తుంది. మనలో కూడా చాలా మందికి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్, బిజినెస్ లాసెస్. ఇక్కడ ప్రాబ్లమ్ ఇస్ నాట్ ప్రాబ్లం, బట్ ప్రాబ్లమ్ ఇస్ హౌ యూ రెస్పాండ్ టు ద ప్రాబ్లం. చాలా మంది వీక్ మైండ్ ఉన్న వాళ్ళు ఈ ప్రాబ్లం నాకే ఎందుకు వస్తుంది, నాకే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అనుకుంటారు. కానీ ఈగల్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఇది నన్ను ఎక్కడికి తీసుకెళ్తోంది అని ఆలోచిస్తారు. ఏ ప్రాబ్లము మన్నే ఆపేయటం కోసం రావండి. చూడండి, ఈవెన్ మన బాడీ కూడా మనం ప్రాపర్ గా ట్రైన్ చేయకపోతే మన బాడీకి ఏమవుతుంది? మజిల్స్ వీక్ అయిపోతాయి. రోజు జిమ్కి వెళ్ళి రోజు కష్టం అనుకోకుండా కష్టపడే వాళ్ళకి ఏం జరుగుతుంది? మజిల్స్ స్ట్రాంగ్ గా అవుతాయి. ఉన్న చోటే ఉండిపోతే మజిల్స్ వీక్ అయిపోతాయి. మన మైండ్ కూడా అంతే. మీకు ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం మీ మైండ్ ని ట్రైన్ చేస్తోంది అని అనుకోండి. ప్రెషర్ లేకుండా స్ట్రెంగ్త్ అనేది రాదండి. అది బాడీకైనా సరే, మైండ్ కైనా సరే. ప్రస్తుతానికి ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి చాలా హార్డ్ గా అనిపించవచ్చు, కానీ అదే మిమ్మల్ని ట్రైన్ చేస్తుంది ఫర్ ఎ స్ట్రాంగర్ ఫ్యూచర్. ఒక్క విషయం క్లియర్ గా చెప్తున్నానండి, మన గోల్ ఆ తుఫాన్ తో ఫైట్ చేయటం కాదు. మనం ఆ తుఫాన్ తో ఎప్పుడూ ఫైట్ చేయలేం, కానీ ఆ తుఫాను కన్నా మనం పైకి ఎదగగలగటం. ఒక్కసారి మీకు మీరు ఆలోచించుకోండి, మీ లైఫ్ లో మీకు ప్రీవియస్ గా మీరు ఫేస్ చేసిన డిఫికల్టీస్ మిమ్మల్ని స్ట్రాంగ్ చేసాయా, మిమ్మల్ని వీక్ చేసాయా? ఆ మూమెంట్ లో మీకు డిఫికల్ట్ గా అనిపించుండొచ్చు, కానీ ఒక్కసారి దాన్ని దాటి బయటకు వస్తానే దట్ బికేమ్ యువర్ స్ట్రెంగ్త్ కదా. ఫోకస్ ఆన్ వన్ ప్రే. గద్ద ఎప్పుడు ఒక్క టార్గెట్ నే లాక్ చేసుకుని కూర్చుంటుంది. ఒక్కసారి లాక్ అయిన తర్వాత అది ఎప్పుడు రైట్ లెఫ్ట్ చూడదు. కానీ మనం ఏం చేస్తాం? ఈ రోజు ఒక ఐడియా, రేపు ఇంకొక ఐడియా, దీనికన్నా అది బాగుంది, దానికన్నా ఇది బాగుంది, లేదా ఎల్లుండి పొద్దున మరెవరో వచ్చి మరేదో ఐడియా ఇస్తారు, దానికి షిఫ్ట్ అయిపోతాం. సో ఇలా స్కాటర్డ్ విజన్ ఉంటే మనకి ఫోకస్ ఎలా కుదురుతుంది? డెసిషన్ తీసుకోవటానికి టైం తీసుకోండి, కానీ ఒక్కసారి డెసిషన్ తీసుకున్న తర్వాత స్ట్రాంగ్ గా మీ డెసిషన్ మీద ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా స్ట్రాంగ్ గా మీ ఐడియా మీద, మీ థాట్ ప్రాసెస్ మీద మీరు స్టిక్ అయి ఉండండి. మీరు అనుకుంటున్న డైరెక్షన్ లో మీ వర్క్ చేయండి. మీ టార్గెట్ వెల్త్ అయినా సరే, మీ టార్గెట్ హెల్త్ అయినా సరే, మీ టార్గెట్ మరి ఏదైనా సరే, ఒక్కసారి డెసిషన్ తీసుకున్నారంటే అది అచీవ్ చేసే వరకు వదిలిపెట్టద్దు. సో వన్ గోల్, వన్ ఫోకస్, సక్సెస్ మీదే అవుతుంది. మీకు తెలుసా, గద్ద 3 నుంచి 5 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు అది చూడగలుగుతుంది. దాని విజన్ కుండే కెపాసిటీ అది. మీరు నేను ఏం చూడగలుగుతున్నాం? మన విజన్ ఏంటి?
మనకి కేవలం ప్రాబ్లమ్సే కనిపిస్తున్నాయా? ఆపర్చునిటీస్ని కూడా మనం చూడగలుగుతున్నామా? మన ఫోకస్ ఎక్కడుంటే మనకి గ్రోత్ అక్కడే ఉంటుందండి. మన ఛానల్లో కూడా చాలా మంది కామెంట్స్ పెడుతూ ఉంటారు, అదంత ఈజీ కాదు, మేము చాలా కష్టపడుతున్నాం, మాకు గ్రోత్ కనిపించట్లేదు, చెప్పటం చాలా తేలిక, ఇంప్లిమెంట్ చేయటం చాలా కష్టం, ఇలాంటివి చాలా కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, కష్టం లేకుండా అసలు ఏ పనైనా జరుగుతుందా? ప్రతి పనిలో కష్టం ఉంటుంది, ప్రతి పనిలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతి పనిలో ఒడిదుడుకులు ఉంటాయి. ప్రాబ్లం లేనిది ఎక్కడండి? మీ విజన్ కరెక్ట్ గా ఉంటే, మీ ఫోకస్ కరెక్ట్ గా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని చిన్నవైపోతాయి. సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు ఎమోషనల్ గా రియాక్ట్ అవ్వరండి, వాళ్ళ రియాక్షన్స్ అన్ని స్ట్రాటజికల్ గా ఉంటాయి. సో ఒకసారి ట్రూత్ఫుల్ గా, ఆనెస్ట్ గా మీ లైఫ్ ని మీరు చెక్ చేసుకోండి. మీరు తుఫాన్కి భయపడుతున్నారా, లేదా ఆ ప్రాబ్లమ్స్ నుంచి పైకి ఎదిగే ప్రయత్నం చేస్తున్నారా? మీరు క్రౌడ్ లో చాలా సేఫ్ గా ఉన్నారా, లేదా ఒంటరిగా అయినా సరే మీ జర్నీని మీరు ముందుకు తీసుకెళ్తున్నారా? మీరు ఎటుపక్కున్నారో ఒకసారి చెక్ చేయండి. ఈగల్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు కంప్లైంట్ చేయరు, భయపడరు, పైకి ఎదుగుతారు. మీలో, నాలో, మనందరిలో ఆ కెపాసిటీ, ఆ కేపబిలిటీ ఉంటుందండి. మనం దాన్ని కాస్త తడిమి చూసుకోవాలి అంతే. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. ఐల్ సీ యూ అగైన్. Bye bye.